హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ, అలాగే ఆన్లైన్లో చూస్తున్న వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం కళ్ళు మూసుకున్నట్టయితే మన ప్రార్థనతో యొక్క ఆరాధన ఆరంభించుకుందాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. యేసయ్యా దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవ ఎంత చక్కటి దినాన్ని యేసయ్యా మీరు మాకు దయచేసిన విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవ ఈ దినం మీ సన్నిధిలో మీరు గడపడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవ వచ్చిన వాళ్ళందరినీ మీరు దీవించమని అడుగుతున్నాం. యేసయ్యా ఇంకెవరైతే రానే ఉన్నారో వాళ్ళందరూ సమయానికి వచ్చే భాగ్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాం. యేసయ్యా దేవ ఆన్లైన్లో వాచ్ చేస్తున్న వాళ్ళని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని అడుగుతున్నాం. యేసయ్యా దేవ ఇప్పుడు ఆరాధనలో మమ్మల్ని నడిపిస్తుండగా యేసయ్యా దేవ ఆ బిడ్డకు మీరే తోడుగుని నడిపించమని అడుగుతున్నాం. యేసయ్యా మీ ఆత్మ నా బిడ్డపై కుమ్మరించేసయ్యా దేవ నిజమైన ఆరాధన ఇక్కడ జరిగే భాగ్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాం. యేసయ్యా దేవ వాక్యం చెప్పే దైవజనుల ద్వారా కూడా మీరు మాతో మాట్లాడమని దేవ మీరే సమస్త మహిమగంతా పొందమని అడుగుతున్నాం. యేసయ్యా దేవ ఆది నుంచి అంచం వరకు మీరే ఈ ఆరాధన అంతటా మీరే మహిమగంతా పొందమని ఈ చిన్న పనులు పాల్జన చేసుకుని లేకుండా తండ్రి ఆమేన్. ఈ సమయంలో ఉన్న మన మధ్యలో ఉన్న బ్రదర్ దినాకర్ వచ్చి మనకు వర్షిప్లో నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఉదయకాల సమయంలో? హల్లెలూయా. సో కీర్తనలు 104 కీర్తనలు 1వ అధ్యాయము 4వ వచనంలో గాడ్ ఈస్ టెల్లింగ్ హౌ పీపుల్ హ్యావ్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానంలో సంఘంలో వచ్చినప్పుడు అక్కడ కీర్తనలో రాయబడింది ఏంటంటే, కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి అనును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. సో మనం కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ లెక్కించలేని స్తోత్రములు మనం పాడాలంటే, లెక్కించలేని స్తోత్రములు మనం ఎన్ని రోజులు సంఘానికి వచ్చినా లెక్కించలేని స్తోత్రములు ఆయనకు చెల్లించలేము. సో లెట్స్ థింక్ అండ్ కనెక్ట్ అవర్ హార్ట్స్ విత్ గాడ్. దేవునికి మన హృదయాలు అర్పించుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుస్తూ లెక్కించలేని స్తోత్రములను పాడుపడుకుని దేవుని మహింపరుద్దాం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై చెప్దాం. లెక్కించలేని స్తోత్రం, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. హృదయపూర్వకంగా లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశముల్ ఆకాశముల్ వాటి కిందున్న సర్వంబును, ఆకాశముల్ వాటి కిందున్న ఆకాశముల్, భూమిలో కనబడునవన్నీ చెప్దామా, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతు, లెక్కించలేని స్తోత్రము ఎల్లప్పుడు నే పాడగన్. అవునయ్యా, మరొకసారి చెప్తాం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. అడవిలో నివసించిన ప్రాణులని సుడిగాలి ముంచినను భూమి
అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును. చెప్తాం. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. చెప్దామా సంగమా? లెక్కించలేని స్తోత్రము ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు మా బ్రతుకులో, ఇంతవరకు మా బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు సంగమా చెప్తాం. నా బ్రతుకులో చేసిన ప్రతి మేలులు నీ మేలులకై, నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము నే పాడెదన్. మరొకసారి చెప్పు. లెక్కించలేని స్తోత్రం దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. చెప్దామా? దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. అవునయ్యా, ఎల్లవేళలా నేను స్తుతిస్తామయ్యా. ఎల్లవేళలా తండ్రి నీవు చేసిన మా ఎడల ప్రభు నీవు చేసిన మేలు తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తామయ్యా. అయ్యా నీ ప్రేమను బట్టి వందనాలయ్యా. It is your breath, O Lord, your Father God. It is your breath in our hearts, Father, in our lungs. మాలో ఉన్న ఊపిరి నీవు పోసినదయ్యా. నీ వంటి వారు ఎవరున్నారు తండ్రి? నువ్వు చేసిన కార్యములు తండ్రి మా ఎడల తండ్రి ప్రభా తలుచుకుంటే తండ్రి ప్రభా it's not even close, Father God, with what human people do, Father God. అయ్యా మనుషులకు అసాధ్యమైనది ప్రభావ మా యొక్క జీవితాలలో కార్యములు జరిగించిన వాడు నీవయ్యా. నీ ఉంటే మాకు ఎంతో ధైర్యము దేవా. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు దేవుని కనపెడదామా? లెట్స్ ప్రైజ్ గాడ్. దేవుని స్తుతిద్దాం. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 దేవా. నీవు మా ఎడల చేసిన కార్యములు ఎంతో గొప్పవి దేవా. నీ కృపను బట్టి వందనాలు తండ్రి. నీ ఔన్నత్యమును బట్టి వందనాలు దేవా. ఏ రీతి నేను స్తుతిస్తామయ్యా? దిక్కులేని స్థితులలో దేవా, ఎటు తోచని ప్రభా మా యొక్క సమయంలో తండ్రి ప్రభా నీవు మా పక్షమునున్నావయ్యా. మా జీవితాలు ప్రభా వెనంట నిలిచి తండ్రి మమ్మల్ని సేద తీర్చావు. అందుని బట్టి నీకు వందనాలు. నీవు మాతో ఉండగా మాకు దిగులేలా దేవా. నీవు మాతో ఉండగా ప్రభా మాకు విరోధి ఎవరు దేవా? నీతో ప్రభా గడిపే ప్రతి క్షణము తండ్రి ఎంతో సంతోషము, ఎంతో ఆనందకరము దేవా. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. లెట్స్ ఆల్ సింగ్ దిస్ సాంగ్. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోమయ్యా. ఈ లోకంలో మేము ఉండగా తండ్రి మేము అలసిపోము. ఈ ప్రయాణంలో మేము అలసిపోము దేవా. నీ వైపు చూస్తూ నడుచుకుంటామయ్యా. నీవున్నావనే ధైర్యంతో మేము నడుచుకుంటామయ్యా. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా చప్పలు కొడుతూ
మేము అలసిపోలేమయ్యా. మరొకసారి చెప్తాం, యేసు మాతో నీవుండగా. చెప్తామా బిగ్గరగా? అలసిపోలేమయ్యా, యేసు మాతో నీవుండగా. మేము అలసిపోలేమయ్యా, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. చెప్తాం, అంతా నీవే, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. బిగ్గరగా చెప్తాం, మేము అలసిపోలేవయ్యా. సమాధాన కరుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. సమాధాన కరుడవు, చెప్తామా? శక్తుడవు నీవేనయ్యా. మరొకసారి, సమాధాన కరుడవు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. సమాధాన కరుడవు నీవేనయ్యా, శక్తుడవు. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. బిగ్గరగా చెప్తాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరు దేవుని మనస్ఫూర్తిగా స్తుతించాలండి. అంతా నీవే, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా, నీవేనయ్యా. ఆలోచన కర్తవు నీవేనయ్యా, అద్భుత దేవుడవు నీవేనయ్యా. ఆలోచన కర్తవు నీవేనయ్యా, అద్భుత కరుడవు నీవేనయ్యా. ఆలోచన కరుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. మనస్ఫూర్తిగా తో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. నాకు సౌందర్యం, నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా, నీవేనయ్యా. బిగ్గరగా నీవే. మరొకసారి చెప్తాం, నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా. చప్పలు కొడుతూ, అవునయ్యా మేము అలసిపోము, యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. చెప్దామా? అంతా నీవే చూసుకుంటావు, 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 అంతా నీవే చూసుకుంటావు. చపలు కూడా దేవుని మైపాడుతామా సంగమా? అవునయ్యా, అంతా నీవే చూసుకుంటావయ్యా. నీవు మాతో ఉండే ప్రభువా, ఎంతో నమ్మకం దేవా. నమ్మదగిన దేవుడు నీవు, నమ్మదగిన దేవుడు నీవు. ప్రతి ఒక్కరు లేచి నిలబడదామా సంగమా? లెట్స్ వర్షిప్ గాడ్. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనము ఆయన దేవునిలోకి వచ్చి, దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆయనని స్తుతిద్దాం, మనం ఆయన ఆరాధిద్దాం. సంగమా, రెండు చేతుల ఆకాశం అయిపోతుంది. లెట్స్ థింక్, లెట్స్ రీకలెక్ట్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యములు తలుచుకుంటే కృతజ్ఞతతో, అవునయ్యా నీవు లేకపోతే మేము బ్రతకలేము తండ్రి,
ప్రభు 2025లో తండ్రి ప్రభు ఇట్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. 1 month already completed దేవా. We entered into the 2nd month. We thank you for your provision, oh Lord. అయ్యా మమ్మల్ని చూచేవాడవు నీవయ్యా, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు నీవయ్యా, మమ్మల్ని కాపాడేవాడవు నీవయ్యా, మమ్మల్ని పోషించేవాడవు నీవయ్యా. నీవే మాకు కావాలి దేవా. పూర్ణ మనసుతో మిమ్మల్ని ఆరాధిస్తాం దేవా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. చెప్దాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదని. మరొకసారి చెప్తాం. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, చప్పలు కొడుతూ, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. చెప్దాం బిగ్గరగా. ఆరాధన ఆరాధన. ఎబినేజరే 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 ఇంతవరకు ఆదుకున్నావి. చెప్దామా సంగమా? అవునయ్యా, ఇంతవరకు మమ్మల్ని ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే మమ్మును, ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. చెప్దామా? బిగ్గరగా రావాలండి శబ్దము, బిగ్గరగా చెప్పాలి ప్రభు అయిన సంగమా. ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి, ఓ ఫాదర్ గాడ్. ఎల్రోయి ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందన. చెప్దాం. నన్ను చూచావే వందన. మరొకసారి చెప్దామా? నన్ను చూచావే వందనమయ్యా, నన్ను చూచావే వందనం. నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేది. ఆరాధన 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 ఆరాధన. సంగమా చెప్తాం. ఆరాధన 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 ఆరాధన. చెప్తాం. అదే చెప్తాం. యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన 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 ఆరాధన. చెప్తామా సంగమా? ఆరాధన 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 నీకు మాత్రమేనయ్యా. ఆరాధన 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 ఆరాధన
ఆరాధనా 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 ఆరాధనా. రెండు చేతులు ఆకాశం వైపు చూద్దాం. ఆరాధనా ఆరాధనా సంగమా ఆరాధనా. అవునయ్యా నీకే స్తోత్రం దేవా. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా ఆరాధనా. చివరిసారిగా ఆరాధనా 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 ఆరాధనా. Oh, we praise you, Jesus, Almighty God, we praise you, God. సర్వశక్తుడా నీకు వందనాలు అయ్యా. సర్వాధికారి నీకు వందనాలు. సర్వోన్నతుడవ నీకు వందనాలు. సర్వశక్తిమంతుడవ నీకు వందనాలు. సర్వ సృష్టిని ప్రభువా నీ యొక్క మాటతో చేసిన గొప్ప దేవుడవ నీవయ్యా. నీవు ప్రభు నీ కార్యములు మా ఊహములకు తండ్రి ప్రభు అందనిది తండ్రి ప్రభు. సర్వశక్తుడా నీకు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీవు మా జీవితంలో కావాలి తండ్రి. నీవు లేకపోతే మేము బ్రతుకలేమయ్యా. నీవు మాతో రావాలి దేవా. We need your presence, oh Lord. We need your mighty presence, oh God. యేసు నీవే కావాలయ్యా. నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా. నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిది. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిది. నీవే కావాలయ్యా మాతో రావాలి. చెప్దామా సంగమా? బిగ్గరగా మరింత బిగ్గరగా చెప్దాం. అవునయ్యా నీవే కావాలయ్యా మాతో రావా. నీవే నావాలయ్యా మాతో రావాలయ్యా. నీవే మాతో వస్తే దిగులు మాకుండదు. అవునయ్యా నీవే మాతో వస్తే దిగులు మాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నట్టదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా. చెప్దాం సంగమా, చెప్పాలి ప్రతి ఒక్కరు. నీవే కావాలి. మరొకసారి చెప్దామా? నీవే కావాలయ్యా మాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా మాతో రావాలయ్యా. యేసు నీవే మాతో కూడా రావాలయ్యా. అవునయ్యా యేసు నీవే కావాలయ్యా మాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిది. చెప్తాం. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను అవునయ్యా నా నీవే కావాలి. నీవే కావాలయ్యా నాతో రావాలి. Just with the voices, let's stop the instruments.
చెప్దాము సంగమా. నీవే కావాలయ్యా, రావాలయ్యా, నీవే కావాలి. సంగమా చెప్దాము బిగ్గరగా. రావా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన, నీకే రెండు చేతుల ఆకాశం అభివృద్ధి చెప్దామా. యేసయ్యా నీకే ఆరాధన, స్తుతి ఆరాధన, నీకే ఆరాధన, మాకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన. చప్పలు కొడితే మైపడతాం. చప్పట్లు కొట్టండి. అవునయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు దేవా. నీవే మాకు కావాలి రాజా. నీవు మాతో ఉంటే మాకు దిగులేయాల దేవా. నీవు మాతో ఉంటే తండ్రి ప్రభు మాకు క్షేమాభివృద్ధి తండ్రి. నీవు మాతో రావాలి దేవా, నీవు మాతో రావాలి దేవా. వి నీడ్ యువర్ ప్రెసెన్స్ ఓ లార్డ్. అయ్యా నీ సన్నిధి మా జీవితాలలో కావాలి తండ్రి. నీ యొక్క మహిమ గల నమ్మకమైన హస్తములు మా కుటుంబాలలో కావాలి దేవా, మా జీవితాలలో కావాలి తండ్రి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతి దేవా. Lord, we submit everyone into your mighty hands, oh God. సర్వశక్తుడైన ప్రభా, సర్వాధికారివి నీవు, మమ్మల్ని సృజించిన మా గొప్ప దేవా నీకు వందనాలు. We submit into your mighty hands, Father. నీ చేతులు మా జీవితంలో అర్పిస్తున్నాము, ఎందుకంటే నమ్మదగిన దేవుడు నీవయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. అయ్యా ఇంతవరకు మా జీవితంలో చేసిన మేలును బట్టి నీకు వందనాలు దేవా. ప్రభు మేము ఎట్టి రీతిగా ఉన్నామంటే అది కేవలం దివ్యమైన కృప తండ్రి. నీవు లేకపోతే మేము బ్రతుకలేమయ్యా. నీవు ఉన్నామనే ధైర్యంతో మా యొక్క జీవితంలో సాగుతున్నాయి తండ్రి ప్రభా. దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ అవర్ హార్ట్స్. మా హృదయాలోచనలు ఎరిగిన వాడవి నీవయ్యా. మా హృదయముల ప్రభా నీ తలంపులతో తండ్రి నీ కొరకు ఆలోచిస్తూ, నీ కొరకు కనిపెడుతూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ దావీదు వలె మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధించే జీవితాలు ప్రభా మా దేవా. Lord, fill us with your spirit, Father God. నీ యొక్క పరిశుద్ధాత్మతో మా యొక్క సంఘములు ప్రతి ఒక్కరిని నింపండి రాజా. నింపండి దేవా, నింపండి, నింపండి దేవా. నోహు వంటి జీవితము, నోహు వంటి విధేయత, అబ్రహాము వంటి విశ్వాసము, మోషే వంటి నాయకత్వం, దావీదు వంటి హృదయము, సొలొమోను వంటి జ్ఞానము, చివరిగా నిన్ను పోలి జీవించుటకు తండ్రి కేవలం నీ వైపు చూస్తూ మా జీవితంలో మా యొక్క రోజులు గడుపుటకు సహాయం దయచేయండి దేవా. మా జీవితాలను మీకు అర్పిస్తున్నాం, మా కుటుంబాలని అర్పిస్తున్నాం, మా ఉద్యోగాల ప్రభావానికి అర్పిస్తున్నాం దేవా. ప్రభా మాకున్న అతిశయం, మాకున్న శాలరీని బట్టి కాదు తండ్రి, మాకున్న అతిశయం నీవున్నావనే మా అతిశయం దేవా. ఇట్ ఈస్ నాట్ ద మనీ ఆఫ్ ఫాదర్ గాడ్, వి డిపెండ్ ఆన్ యూ జీసస్. నీపైనే మేము ఆధారపడి ఉన్నాం దేవా, నీపై ఆనుకుని ఉన్నాం తండ్రి. అందుని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి ప్రభా నీవు ముట్టండి ప్రభా. నీ యొక్క హస్తములతో వాళ్ళని ఆశీర్వదించిన వాళ్ళ యొక్క జీవితంలో నెమ్మదిని కలుగు చేయండి దేవా. నీ యొక్క శాంతి సమాధానంలో వాళ్ళ జీవితంలో ఎల్లప్పుడూ నీకు సహాయం దయచేయండి తండ్రి. వాక్యంతో నీవు మాట్లాడండి దేవా. వాక్యంతో మా యొక్క ఆత్మీయ జీవితాన్ని ఫలించుటకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, నీకే స్తోత్రాలు, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నా నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. హల్లెలూయా. ఆరాధన మహిమ పొందిన దేవునికి అందరూ గట్టిగా ఒకసారి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామండి. ఒకసారి అందరూ గట్టిగా రెండు చేతుల పైకే చెప్దామండి. ఈ సమయంలో అనౌన్స్మెంట్స్ అండి, అందరూ జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను. మనకి యథావిధిగా మంగళవారం బైబిల్ స్టడీ ఉంటుంది సాయంత్రం 7 గంటలకి, కాబట్టి అందరూ దానికి అటెండ్ అవ్వాలని ఆశపడుతున్నాను. అలాగే మనకి శుక్రవారం ఉమెన్స్ మీట్ అనేది క్యాన్సిల్ చేయబడింది. ఎందుకనగా మనకి ఇది మొదటి శుక్రవారం కాబట్టి మనకి హోలీ కమ్యూనియన్ ఉంది, ప్రభుత్వ సంస్కరణ సాయంత్రం 7 గంటలకి. కాబట్టి అందరూ దాంట్లో పాల్గొనాలని ఆశపడుతున్నాను శుక్రవారం సాయంత్రం 7 గంటలకి. అలాగే మనకి ఈ సాటర్డే సెకండ్ సాటర్డే కాబట్టి మనకి మెన్స్ ఫెలోషిప్ ఉందండి. అది ఎక్కడంటే ఇక్కడ పీసీజీ చర్చ్ మరిపాలెంలోనే జరుగుతుంది. కాబట్టి మెన్స్ అయిన వాళ్ళందరూ ఈ సాటర్డే
సాయంత్రం 7 గంటలకి ఇక్కడ చేరుకున్నట్టయితే దేవుడిని ఆరాధించడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇవి ప్రకటనలన్నీ గుర్తుంచుకోవాలి. మనకి యథావిధిగా ఆదివారం మొదటి ఆరాధన 7 గంటలకి, రెండో ఆరాధన 10 గంటలకి జరుగుతుంటుంది. కాబట్టి ఈ ప్రకటనలన్నీ గుర్తుంచుకొని మీరు అందరూ అనుదిన ప్రార్థనలో ఉంచాలని ఆశపడుతున్నానండి. ఈ సమయంలో మన వద్ద ఉన్న సిస్టర్ రాణి గారు వచ్చి మనకు స్పెషల్ సాంగ్ పాడి వినిపిస్తారు. హల్లెలూయా. అద్భుతమైన ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవాది దేవునికి 2 చేతుల పైకెత్తి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమయ్యున్నను నాకేమున్నను, కేవలం నీ కృపే. నేనేమయ్యున్నను నాకేమున్నను, కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. ఈ లోకంలో నేను నలిగిపోతున్నాను యేసయ్యా, నన్ను రక్షించండి దేవా. నీకు వందనాలు ప్రభా తండ్రి. నాశనకరమైన కోతులో మేము పడిపోయేటప్పుడు ప్రభా, నీ ఆత్మతో మమ్మల్ని రక్షించిన దేవా నీకు వందనాలు తండ్రి. నీ కృపలోని ఈ జీవితాన్ని తండ్రి కడ వరకు సాగించే జీవితాన్ని మాకు దయచేయండి యేసయ్యా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలే
నీదే, నీ దయలేనిదే, ఘనమైన బ్రతుకలేనయ్యా. ఏ దిక్కులేని నన్ను ఈ లోకంలో నన్ను ఆదరించిన దేవానికి వేలాది వందనాలు. మాటే రాని నాకు రాగాన్ని ఇచ్చి నీ కృపలో నన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు యేసయ్యా. నీ కృపలోని మేము జీవించుటకు సహాయం దయచేయండి అంటూ ప్రతి ఒక్కరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుకుందామండి. నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. మాటే రాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. మాటే రాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, ఘనమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, ఘనమైన బ్రతుకలేనయ్యా. నేనేమయ్యున్నను నాకేమున్నను, కేవలం నీ కృపే. నేనేమయ్యున్నను నాకేమున్నను, కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. 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 హల్లెలూయా. 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 ఈ సమయం అండి అందరూ లేచి నిల్చోండి. అందరూ లేచి నిల్చొని ఒకరినొకరు పరిచయం చేసుకొని ఫ్రెండ్షిప్ టైంలో పాల్గొందామండి.
నాతో మాట్లాడు ప్రభువా, నీవే ప్రభువా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. Hallelujah, glory be to God. Let's open our Bibles to Luke chapter 5. లూకాసు సువార్త 5వ అధ్యాయం. Luke chapter 5 verses 1 to 11. లూకాసు సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి 11 వచనాలు చదువుకుందాం. దయచేసి బైబిల్స్ ఉన్న వారందరూ తెరవండి. లూకాసు సువార్త, ఇట్స్ ఇన్ న్యూ టెస్టమెంట్, ది థర్డ్ బుక్, క్రొత్త నిబంధన గ్రంథంలో 3వ పుస్తకం. లూకాసు సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి 11 వచనాలు చదువుదాం. దయచేసి అందరూ గట్టిగా చదవాలని ఆశపడుతున్నాను. ఆన్లైన్లో ఉన్నవారు కూడా వీలైనంత వరకు మాతో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, చదవండి. సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి,
ఈ 2025వ సంవత్సరములో 2వ నెల మొదటి ఆదివారం మీ సన్నిధానములో మీ సముఖములో మేము కనబడడానికి మీరిచ్చిన అవకాశం బట్టి వందనాలు. గడిచిన కాలమంతా మీరు మమ్మల్ని కాపాడిన మా దేవుడా, ఇకను మా బ్రతుకు దినములన్నీ మీరు కాపాడబోతున్నందుకు వందనాలు. మీరే సమస్త మహిమ తీసుకోండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అండ్ వీ వెల్కమ్ యు ఆల్ టు ది హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయమునకు క్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? మళ్ళీ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదివినటువంటి భాగం మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి భాగమే. ఈ భాగం సండే స్కూల్ టైంలో నుండి మనం నేర్చుకొని ఉంటాం. ఎంతమందికి తెలుసు ఈ స్టోరీ? రైట్. నేను తెలియనటువంటి వారి గురించి చాలా బ్రీఫ్గా ఒక మాట కొన్ని ఫ్యూ వర్డ్స్లో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. సీమోను పేతురు చేపలు పట్టుకునేవాడు. ఒకరోజు యేసుక్రీస్తు వారు ఆ సముద్ర తీరానికి, సరస్సు దగ్గరికి ఆయన వెళ్ళారు. అక్కడున్న 2 దోణులు చూశాడు. ఒక దోణిలోకి ఆయన కూర్చొని, వాక్యంలో రాసింది, జనసమూహములు ఆయన వెంబడించబట్టి ఆ దోణిలో ఆయన నుండి అందరికీ వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. అయిపోయిన తర్వాత సీమోను పేతురుని తీసుకొని లోనకి వెళ్దామన్నాడు. వలలు వేశారు. ఆ రాత్రి అంతా వాళ్ళకి ఏం దొరకలేదు. కానీ యేసుక్రీస్తు వారు ఆ దోణిలోకి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారంగా వలలేస్తే రాత్రి రాలేని చేపలన్నీ ఆయన సమయం, ఆ ఉదయకాల సమయంలో, లేకపోతే యేసుక్రీస్తు వారు దోనిలో ఉన్నప్పుడు చెప్పినప్పుడు వేసినప్పుడు ఊహించిన దానికంటే ఎక్కువ చేపలు వాళ్ళు పట్టగలిగారు. సీమోను పేతురు యేసుక్రీస్తుని వెంబడించాడు. అది స్టోరీ. ఎంతమందికి అర్థమైంది? నౌ we are getting into deeper part today. ఈరోజు కొంచెం డీపర్గా దీనిలో ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు చదివిన భాగంలో మొదట వ్రాయబడింది, జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా. యేసుక్రీస్తు వారు ఎక్కడుంటే అక్కడ జనం ఉన్నారు. If you are a leader, you will have people to follow you. నీవు నాయకుడు అయితే నిన్ను వెంబడించడానికి ప్రజలు ఉంటారు. వెరీ సింపుల్. మనం అనుకోవచ్చు, మేము ఉద్యోగం చేస్తున్నాం లేకపోతే వేరేది చేస్తున్నాం, మా దగ్గర ఎందుకు ఉంటారండి అని. డజంట్ మ్యాటర్. ఇఫ్ యూ హ్యావ్ ఎ లీడర్షిప్ క్వాలిటీ, నాయకత్వ లక్షణాలు ఉంటే నువ్వు ఎక్కడుండినా సరే నీ వెనకాతలు ఉంటారు. రియల్ లీడర్షిప్ బిగిన్స్ ఫ్రమ్ హోమ్. నిజమైన నాయకత్వం ఇంట్లో నుండి ప్రారంభమవుతుంది. వెన్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ స్పీక్స్, ఇంటి యజమానుడు చెప్పాడంటే కుటుంబం అందరూ కూడా దానికి ఏకీభవిస్తారు. దేవునికి స్తోత్రం చెబుదామా? సో నౌ యేసుక్రీస్తు వారు ఎక్కడుంటే అక్కడ జనాలు ఉండేవారు. జనసమూహము ఉన్నది. దేవుని వాక్యం వినడానికి జనసమూహం ఆయన్ని వెంబడించేవారు. నా యేసుక్రీస్తు వారు ఈ జనము ఆయన్ని వెంబడించుకుంటూ వెళుతూ ఉంటే, ఆయన సీమోను పేతురు ఉన్నటువంటి ఆ గన్నెసరత్ అనేటువంటి ఆ సరస్సు దగ్గరికి లేక సముద్రం దగ్గరికి ఆయన వెళ్ళి అక్కడ వాక్యం చెప్పడానికి ఆయన నిర్ణయించుకున్నారు. సీమోను పేతురు వలలు కడుగుతున్నాడు. ఆయన అక్కడ 2 దోణులను చూశాడు యేసుక్రీస్తు వారు, 2 boats.
ఆ 2 దోణెలను చూసి యేసుక్రీస్తు వారు సీమోను పేతురు దోణినే ఎన్నుకున్నాడు. ఆ దోణిని ఎన్నుకొని పేతురుతో ఆయన చెప్తారు కదా, ఈ దోణిని కొంచెం లోనకు నడిపించు, ఇదిగో ప్రజలకు సువార్త ప్రకటించగలిగిన వాతావరణంలో ఒడ్డు మీద ఉన్నటువంటి దోణిని కొంచెం నీటిలోకి నడిపించాడు. అక్కడ దేవుని వాక్యాన్ని బోధించాడు. ఇఫ్ యు నోటీస్ దట్, అక్కడ మనం జాగ్రత్తగా గమనించగలిగితే అందులో వ్రాయబడి ఉంటుంది, సీమోను పేతురు ఒకడే కాదు వలలో కలిగేది, ఆయనతో పాటు కొంతమంది కూడా ఉన్నారు. దట్ మీన్స్ హీ హ్యాస్ పార్ట్నర్స్. ఆయనకి పార్ట్నర్స్ కూడా, భాగస్వామ్యం కలిగిన వారు కూడా ఉన్నారు. ఎనీ టైమ్ ఇన్ అవర్ లైఫ్ ఇఫ్ వీ వాంట్ టు హ్యావ్ పార్ట్నర్స్, యు నీడ్ టు బి ఫెయిర్లీ సక్సెస్ఫుల్ పర్సన్. మనము సక్సెస్ఫుల్ పర్సన్ అయితేనే కానీ మనతో ఎవరో భాగస్వామిగా ఉండడానికి ఇష్టపడరు. సో పేతురు సక్సెస్ఫుల్ పర్సన్, ఆయన జీవితంలో విజయం కలిగిన వాడు కాబట్టి ఆయనతో పార్ట్నర్షిప్ కలిగి ఉండడానికి కొంతమంది ఉన్నారు. దివాలా తీసేసినటువంటి క్యాండిడేట్ మాత్రం కాదు పేతురు. దట్ మీన్స్ పీటర్ ఈజ్ అ సౌండ్ పర్సన్, హీఈస్ రిచ్ ఎనఫ్. ఆయన ఆర్థికంగా బలమైనవాడు. ఎలాగ మీరు చెప్పగలుగుతున్నారండి ఆయన ఆర్థికంగా బలమైనవాడు అంటే, యేసుక్రీస్తుని ఆయన వెంబడించి 3 సంవత్సరాలు యేసుక్రీస్తు వెనకాతలే ఉన్నాడు. కానీ ఆయన కుటుంబం రోడ్డు మీదకి వచ్చేలేదు. దట్ మీన్స్ ఆయన కుటుంబానికి కావలసినటువంటి పోషణ అంతా కూడా జరగగలిగినటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. మనలో కొంతమంది 2 నెలలు 3 నెలలు జీతాలు రాకపోతే ఎలా ఉంటుందో మనకు తెలుసు. జీవితంలో నాకు ఏ జీతం రాకపోయినా నేను బతకగలనండి, లేకపోతే జీతం రాకపోతే నెక్స్ట్ 3-4 ఇయర్స్ నాకు ఏ ప్రాబ్లము లేదన్నవాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. నా పేతురు గారు 3 సంవత్సరాలు యేసుక్రీస్తుని వెంబడించాడు, కానీ ఆయన కుటుంబానికి లోటు ఎక్కడా లేదు. అంటే హీ వాజ్ అ రిచ్ ఎనఫ్ పర్సన్. ఆయన ఆర్థికంగా నిలబడిన వాడే. నా వాక్యంలో వ్రాయబడి ఉంది, యేసుక్రీస్తు 2 దోణెల్లో సీమోను పేతురు దోణిని ఆయన ఎన్నుకున్నాడు. ఆ దోణెను ఎన్నుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పేతురు దోణిని అడిగారో ఆ దోణిని ఇవ్వడానికి పేతురు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆయన వలలు కడుక్కొని బోట్ అంతా క్లీన్ చేసుకొని నెక్స్ట్ డే గురించి పెట్టుకుంటున్నాడు. అలా పెట్టుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు వచ్చి, ఐ నీడ్ యువర్ బోట్, నీ దోణి నాకు కావాలి, సో దట్ ఐ కెన్ యూజ్ యువర్ బోట్ యాజ్ మై ప్లాట్ఫామ్. నీ దోణి నాకు ఇస్తే నేను దానిని వేదికగా వాడడానికి ఇష్టపడుతున్నాను, అనేక ఆత్మలను సంపాదించడానికి వాడాలనుకుంటున్నాను. నౌ వీ నీడ్ టు లిసన్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. దేవుడు ఎందుకు సీమోను పేతురు దోణిని అడిగాడు, దాన్ని ఎందుకు వేదికగా వాడుకోవాలని అనుకున్నాడు? జాగ్రత్తగా గమనిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బోటు సీమోను పేతురు దగ్గర ఉన్నది అంటే అది దేవుడిస్తేనే ఉన్నది. సీమోను పేతురు ఆ దోణిని ఎప్పుడు కొన్నాడో, ఎప్పుడు కలిగి ఉన్నాడో, ఎలాగ సంపాదించాడో సమస్తము దేవునికి తెలుసు. మనం అనుకోవచ్చు ఆయన బోట్ కదండి, దట్స్ ఓకే, అది దేవుడిచ్చినటువంటి బోట్. మన జీవితాల్లో మనకున్నటువంటి టాలెంట్స్ కానీ, మనకున్న జ్ఞానం కానీ, మనకున్న డిగ్రీస్ కానీ, మనకున్న ఉద్యోగం కానీ, మనకున్న వ్యాపారం కానీ, మనకున్న కుటుంబం కానీ, మనకున్న బ్యాక్గ్రౌండ్ కానీ, యూ టాక్ అబౌట్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ బై గాడ్. దేవుని ద్వారా ఇవ్వబడింది. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. వాట్ ఎవర్ యు ఆర్, మనం ఏమై ఉన్నామో అది దేవుని వలనే అయి ఉన్నాం, ఇంకందులో అనుమానం ఏమీ లేదు. నౌ యు మే సే, ఇదేంటండి నేను కష్టపడి ఉద్యోగం చేస్తున్నాను అందుకే ధనం. నీ ఉద్యోగం ధనం సంపాదించుకోవడానికి దేవుడు ఇవ్వలేదు.
పేతురికి దోణనిచ్చింది నువ్వు వెళ్ళి చేపలు పట్టుకో అనడానికి కాదు, మొదట దేవుని కొరకు వాడబడడానికి దేవుడు ఇచ్చాడు. ఆ దోణి ప్రజల కొరకు దేవుడు అడిగాడు. ప్రజలు దోణి గురించి లేరు. ఎంతమందికి అర్థమైంది? అక్కడ ఉన్నటువంటి ప్రజలు దోణి గురించి రాలేదు. ఆ దోణి ఈయనకి అవసరమైంది ఏదంటే ప్రజలకు అడ్రస్ చేయడానికి కావాలని అడిగాడు. అంటే మనకున్న స్కిల్స్ కానీ, టాలెంట్స్ కానీ, జ్ఞానం కానీ, ఆర్థిక పరిస్థితి అయినటువంటి స్థిరత్వం కానీ, మన ఆస్తులు కానీ, కుటుంబం కానీ, యూ టాక్ అబౌట్ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అది దేవుని మహిమార్థమై వాడబడడానికి దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? వాట్ ఎవర్ వీ హ్యావ్, మనకున్నదంతా కూడా దేవుని కొరకు వాడబడడానికి దేవుడు మనకి ఇచ్చాడనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఆ దోణిలో వెళ్ళి చేపలు పట్టుకుంటే ఆయనకేం అభ్యంతరం లేదు. కానీ దోణి మాత్రం దేవుని కొరకు వాడబడాలనేది మాత్రం ఆయన సంకల్పం. మన జీవితాల్లో మనకున్నటువంటి తలంతుతో, మనకున్న జ్ఞానంతో, మనకున్న రిసోర్సెస్తో, మనకున్న అవకాశాలతో మనం చేస్తున్నటువంటి బిజినెస్లో కుటుంబాన్ని పోషించుకోవడం ప్రాబ్లం లేదు. కానీ ప్రైమరీ టాస్క్ ఏంటంటే, మొదటి టాస్క్ ఏంటంటే, మనకున్నది ఏదైనా సరే దేవుని పరిచర్యలో ఆత్మలు సంపాదించడానికి మనం వాడుకోవాలి. ఎంతమందికి అర్థమైంది? నా అక్కడి నుండి యేసుక్రీస్తు వారు, వెన్ యు హియర్ యేసుక్రీస్తు వారి గురించి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే, ఆయన ఆ దోణిలో వాక్యాన్ని చెప్పాడు, అనేకులకు స్వార్థను బోధించాడు. నౌ బీయింగ్ యాజ్ అ పాస్టర్, ఒక సంఘ కాపరిగా, లేకపోతే ఇక్కడ కొంతమంది వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. వాక్యం చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను అడుగుతున్నాను ప్రశ్న. వాక్యాన్ని కొంచెం చెప్పగలను, చేయొద్దండి. ఐ వాంట్ టు సే రైట్, థ్యాంక్ యూ. నౌ వాక్యం చెప్పగలిగినటువంటి వారు దేనిని చూస్తారంటే, సర్వసాధారణంగా ఈయన ఏ భాగాన్ని చెప్తున్నాడు, ఈయన ఏ పాయింట్స్ చెప్తున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ మన మధ్యలో ఎవరైనా ఒక రిపోర్టర్ ఉన్నారనుకోండి, ఏమని రాస్తారంటే, మర్రిపాలెం సంఘంలో పలానా తారీఖున పలానా దినాన్ని ఇదిగో మొదటి సర్వీసులో రాజ్ కుమార్ గారు ఇలాంటి వాక్యాన్ని బోధించారు, సీమోను పేతురు గురించిన వాక్యాన్ని బోధించారు, ఆయనకున్నటువంటి దోణి గురించి మాట్లాడారు, అక్కడ ఆయన స్వార్థ ప్రకటించారు, లేకపోతే సంఘములో ఉన్నటువంటి వాక్యాన్ని ఆయన ఇలాగ బోధించారు. సీమోను పేతురు గురించి మాట్లాడుతూ ఆయనకి పార్ట్నర్స్ ఉన్నారని చెప్పారు. ఇదిగో యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఆయన వెనక జనం ఉన్నారు, జన సమూహం ఉన్నారు అని చెప్పారు. మనకి ఇవ్వబడి ఇది రాస్తారు రిపోర్టర్స్. కానీ ఇక్కడ డాక్టర్ లూక్ ఆయన పుస్తకంలో సీమోను పేతురు గురించి రాశాడు, ఆయన దోణి గురించి రాశాడు, ప్రజల గురించి రాశాడు. ఆయన ఏం ప్రసంగం చేశాడో రాయలేదు. మీ బైబిల్స్ చూస్తే చూడండి, ఏమని బోధించాడు అనేది మాత్రం రాయబడలేదు. ఎందుకు రాయబడలేదు? ఎందుకు ఆయన బోధకు ప్రయారిటీ ఇవ్వలేదు? దోణి ఎన్నుకోవడానికి ప్రయారిటీ ఇవ్వబడింది, దోణి ఒడ్డు నుండి లోనకు నడిపించడానికి ప్రయారిటీ ఇవ్వబడింది, ఆ దోణి మీద నుండి ఆయన వాక్యం చెప్పాడు. అంతవరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ ఆయన ఏం మాట్లాడాడు అనేది మాత్రం ఇక్కడ వ్రాయబడలేదు. ఎందుకు వ్రాయబడలేదంటే, ఆయనే వాక్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడిగా నివసించాను. కనబడుతున్నదే వాక్యమైనప్పుడు ఆయన బోధించేది ఇంకా ఆయన రాయవలసిన అవసరం లేదని చెప్పి బహుశా రాయలేదేమో. ఆయన బోధ అయిపోయింది. ఆయన బోధ అయిపోయిన తర్వాత సీమోను పేతురు చేస్తున్నటువంటి పని చూశాడు. అక్కడ వలలు కడుగుతున్నారు.
ఎందు గురించి వాళ్ళకు అడుగుతున్నాడు ఆయన? హీ డిసైడెడ్, రాత్రంతా కష్టపడ్డాను, ఏమీ దొరకలేదు, సో నౌ ఇట్ ఈస్ మై టైమ్ టు గో బ్యాక్ టు హోమ్. ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడినటువంటి సమయం, నేను ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నటువంటి సమయం. ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు కనుక ఆయన వలలో కడుక్కుంటున్నాడు. ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు కనుక ఆయనకున్నటువంటి ఆ బోట్ కడగడానికి ఇష్టపడ్డాడు. నెక్స్ట్ డేకి సిద్ధపరుస్తున్నాడు. ప్రియ సహోదరులారా, చాలా సందర్భాల్లో విసిగిపోయి ఇంటికి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోతాం. మన జీవితాల్లో ఒకవేళ మన ఉద్యోగంలో ఆ రాత్రి ఆ దినం మనం సక్సెస్ఫుల్ అవ్వకపోతే, ఏదైనా బ్యాడ్ ఈవెంట్ జరిగితే మనం డిసైడ్ అయిపోతాం. ఏమని డిసైడ్ అయిపోతామంటే, నో, లెట్ మీ క్లోజ్ దిస్, ఈ ఉద్యోగం ఇంకా నేను వెళ్ళను, లేకపోతే ఈ చదువు ఇంకా మానేస్తాను, ఇక నేను చదవడానికి ఇష్టపడటం లేదు. దిస్ ఈజ్ హౌ వీ డీల్. ఇలాగ మనం డీల్ చేస్తాం. కొన్నిసార్లు కుటుంబాల్లో ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, లెట్ మీ ఫినిష్ దిస్ ఫ్యామిలీ లైఫ్, ఈ కుటుంబ జీవితాన్ని నేను ముగించేస్తాను. కొన్నిసార్లు ఏమైనా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినప్పుడు, నాకు తెలుసు మా కుటుంబంలో ఒక ఆయన ఉద్యోగం ప్లేస్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆయన రిసీవ్ చేసుకొని నాకు చెప్పాడు, ఈరోజు నేను రిజైన్ చేసి వచ్చేస్తాను అన్నాడు. నేను అక్కడే ఉన్నాను. ఏమైంది అని అడిగాను. అంటే నా బాస్ నా మీద చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఐ డోంట్ లైక్ ఇట్, నాకు ఇష్టం లేదు. సో ఐ డిసైడెడ్ ఐ లీవ్ దిస్, నా ఉద్యోగాన్ని నేను విడిచిపెట్టేయాలని నేను డిసైడ్ అయిపోయాను అన్నాడు. నేను అన్నాను, నువ్వు ఇక్కడ సీరియస్గా ఆ డిస్కషన్ విన్నావు, అక్కడికి వెళ్ళేటప్పటికి మారచ్చు. ఒకవేళ ఈరోజు కాకపోతే రేపటికి మారుతుంది, రేపటికి కాకపోతే ఎల్లుండికైనా మారుతుంది. ఒక్కరోజు ఆ వ్యక్తి మాట్లాడిన మాటలను బట్టి నువ్వు ఉద్యోగం రిజైన్ చేసేస్తానంటే నష్టపోయేది ఎవరండి నష్టపోతారా? కొన్నిసార్లు మన జాబ్స్లో, మన ఉద్యోగాల్లో మన బాస్ ఏదైనా అంటే, లేకపోతే ఎవరైనా మన కొలీగ్స్ ఎవరైనా అంటే, లేకపోతే మన కింద ఉన్నటువంటి వారు ఎవరైనా ఏదైనా అంటే, మనం ఇమీడియట్గా ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఐఎమ్ నో లాంగర్ కంటిన్యూయింగ్ దిస్ జాబ్. ఒకవేళ మన కుటుంబంలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడితే దాని విషయంలో కూడా మనం అలాగే నిర్ణయం తీసుకుంటాం. ఎర్లీ స్టేజ్. పేతురు గారు వలలో కడిగేస్తున్నాడు. ఎందుకంటే హీ డిసైడెడ్ లెట్ మీ గో బ్యాక్ టు హోమ్, ఇంటికి వెళ్ళిపోతాను అంతే. కొంతమంది ఎగ్జామ్స్ రాసినప్పుడు మంచి మార్క్స్ రాకపోతే, పాస్ అవ్వకపోతే, దే డిసైడ్ ఐఎమ్ నో మోర్ కంటిన్యూయింగ్ దిస్ కాలేజ్ ఆర్ దిస్ డిగ్రీ ఆర్ దిస్ ఎడ్యుకేషన్, ఈ చదువు నేను ఇంకా కొనసాగను. అలాగే ఎవరికైనా అనిపించిందా? చదివినటువంటి వారికి. మా అమ్మాయి అన్నది, మొన్న వచ్చినప్పుడు అన్నది, ఎవరు డాడీ ఈ చదువు కనిపెట్టింది? ఎంతమంది కనిపించింది? అలాగా చదువుతున్నప్పుడు ఎందుకు వచ్చింది ఈ చదువు అని ఎంతమంది కనిపించింది? స్టేజ్ మీదే ఉన్నారు. కొన్ని రోజులకి మనం చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎగ్జామ్ అయిపోయింది, లేకపోతే ఎన్నిసార్లు రాస్తున్న ఎగ్జామ్ కానీ పాస్ అవ్వలేదు అనుకోండి, మనకేమనిపిస్తుంది? లీవ్ ఇట్, ప్యాకప్, ఫినిష్డ్. నా జీవితంలోనే అలాగే చేశాను. నేను చాలాసార్లు చెప్పాను చర్చ్ దగ్గర, ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఎంపీసీ. ఏంటది చెప్పండి కొంచెం గట్టిగా. ఎంపీసీ 3 ఎగిరిపోయి ఇంకేముంది అక్కడ చదవడానికి. సో నౌ ఐ డిసైడెడ్ ఏంటంటే ఐఎమ్ నో మోర్ కంటిన్యూయింగ్, దీన్ని కంటిన్యూ చేయను, నా టీసీ ఇచ్చేయండి అన్నాను. వాళ్ళు అన్నారు, అదేంటి ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ రాసుకోవాలి కానీ టీసీ ఇచ్చేయమంటారు ఏంటి? నేను అన్నాను, ఒకవేళ చదివినా ఎక్కడైనా చదువుతాను కానీ ఈ కాలేజీలో మాత్రం చదవం.
కొన్నిసార్లు మన జీవితాల్లో ఇలాంటి నిర్ణయాలే మనం తీసుకుంటాం. మన కుటుంబ జీవితాల్లో ఒక్కొక్కరి మాట ఒక్కొక్కరికి సెట్ అవ్వకపోతే ఒకరు అనుకున్నటువంటి సింపుల్ థింగ్స్, టఫ్ థింగ్స్ కాదు, ఎలాంటి చాలా చిన్నవి, చిన్నట్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడి కుటుంబాలు విడిపోయినటువంటి వారు, దే జస్ట్ టేక్ డివోర్స్. మీరు కావాలితే చూడండి, కోర్టుకి వెళ్ళండి. కోర్టు దగ్గర ఫ్యామిలీ కోర్టులో ఎవరుంటారో తెలుసా? చాలా యవ్వనస్తులే ఉంటారు, ముసలోళ్ళు కాదు ఉండేది అక్కడ. ఎవరుంటారు? యవ్వనస్తులు. దే ఫీల్ లైక్ దే హ్యావ్ ఆల్రెడీ గోన్ త్రూ ఇనఫ్ త్రూ అవుట్ దే లైఫ్. వాళ్ళ జీవితాల్లో వీ ట్రైడ్ అవర్ బెస్ట్. మా జీవితాల్లో మేము చేయగలిగిందంతా చేసేసాం, ఈ ఫ్యామిలీ ఇక వర్కౌట్ అవ్వదని దే డిసైడ్. ఏ స్టేజ్లో? యంగ్ స్టేజ్లో. మ్యారేజ్ అయ్యి 6 నెలలు, సంవత్సరం. అందుకే జడ్జి అంటాడు కదా, కనీసం సంవత్సరం అయితేనే కానీ డివోర్స్ ఇవ్వడం, విడాకులు ఇవ్వడం అవదండి అంటాడు. ఎందుకంటే యూ హ్యావెంట్ స్టార్టెడ్ యువర్ లైఫ్ యెట్. నీ కుటుంబాన్ని ఇంకా ప్రారంభించలేదు, నీ అసలైన చదువుని ఇంకా ప్రారంభించలేదు. మెజారిటీ ఆఫ్ దమ్ నేను చూసిన వాళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆపేస్తారు చాలామంది. ఆ తర్వాత వయసు 30 దాటిన తర్వాత మళ్ళీ చదవాలనిపిస్తుంది, 40 అయిపోయిన తర్వాత చదవాలనిపిస్తుంది. డిసప్పాయింట్మెంట్. పేతురు గారు ఆయన వలలో కడిగేసి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాడు. యేసుక్రీస్తు వారు అన్నారు, ఇదిగో ఈ ఒడ్డునున్న నీళ్ల మీద వాక్యాన్ని బోధించాను, నువ్వు నాతో రా. He said, thank you for the boat. నువ్వు బోట్ ఇచ్చినందుకు నీకు వందనాలు. And now you get in, we are going inside. దేవునికి స్తోత్రం చెబుదామా? బయట ఉన్నటువంటి వారందరికీ బోధ అయిపోయింది, నువ్వు అక్కడ ఇదిగో వలలు కడుక్కుంటున్నావు. బయట బోధ జరిగింది, లోనకి వెళ్దాం, నీకు కావలసిందేంటో నువ్వు తీసుకుంది. కానీ చాలాసార్లు ఈ ఒడ్డులో విన్నటువంటి వారు దేవుని వాక్యాన్ని విని వెళ్ళిపోతారు. ఒక్కసారి లోనకు వెళితే దేవుని ఆత్మను అనుభవించే అవకాశం మనకు ఉంటుంది. చాలామంది దేవుని వాక్యం వినడానికి వింటే చాలు అనుకుంటాం, దాన్ని అనుభవించడానికి మాత్రం ఇష్టపడం. We don't take it into our lives. మన జీవితాల్లోనికి దాన్ని తీసుకోవడానికి, ఆహ్వానించడానికి ఇష్టపడం. We don't take it. మనం తీసుకోందండి. మీదను వింటే బెటర్. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా గద్దింపుతో కూడినటువంటి వాక్యం విన్నామంటే మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడం. ఎందు గురించి అంటే మనకు బాధ కలిగింది. ఒక ఆయన అంటాడు కదా, నీకు నొప్పి కలిగింది అంటే నువ్వు ఇంకా బ్రతికున్నావని అర్థమట. నీకు నొప్పి కలిగింది అంటే ఇంకా నీవు జీవించి ఉన్నావని అర్థం. చాలాసార్లు చిన్న నొప్పి కలిగితే అక్కడ ఉండడానికి మనం ఇష్టపడడం. ఒక చిన్న నొప్పి కలిగితే ఆ వ్యక్తితో మరలా మాట్లాడడానికి ఇష్టపడం, సమాధానపరచబడడానికి ఇష్టపడం. చిన్న ఇబ్బందికరమైన వాతావరణం జరిగితే సీటు మారిపోతాం. కొంతమంది బస్సుల్లోనూ ట్రైన్స్లోనూ కలిసి వేరే వాళ్ళతో కూర్చొని వెళ్ళిపోవడానికి కూడా ఇష్టపడరు. ఎంతో టైం పట్టదు. నేను చాలాసార్లు ఎక్కండి హైదరాబాదు, చెన్నై ఇలాగ ప్రయాణం చేసేటప్పుడు ఫ్లైట్స్లో చూస్తాను. కొంతమంది ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ సీటు గురించి ఎంతో బతిమాలేస్తారు. ఎంత టైం? ఇక్కడి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాలంటే ఫ్లైట్లో ఎంతనే? 1 గంట మ్యాక్సిమం. గంట వేరే వాళ్ళతో కూర్చోడానికి ఇష్టపడరు, గంట వేరే వాళ్ళతో కలిసి మాట్లాడడానికి ఇష్టపడరు, గంట ఒకరినొకరు తెలుసుకోవడానికి కూడా ఇష్టపడరు.
సూన్, వీలైనంత త్వరలో, అట్ ది ఎర్లియస్ట్ వీ టేక్ డెసిషన్స్, మనం నిర్ణయాలు తీసేసుకుంటాం. పేతురు గారి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, నన్ను ఒడ్డు దగ్గర నేను వాక్యాన్ని బోధించాను, నీకు చూపించాల్సింది లోనకుంది. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఏ రంగంలోనైనా, నీ ఉద్యోగంలోనైనా, నీ చదువులోనైనా, నీ తలంతులోనైనా, ఆత్మీయతలోనైనా, until and unless you go deeper, you will never know the real essence. మన జీవితాల్లో, మన కుటుంబములో అవనియండి, ఆత్మీయ జీవితంలో అవనియండి, విద్యారంగంలో అవనియండి, ఏ రంగమైనా సరే, నీకున్న తలంతులో అవనియండి, అది లోనకి వెళితేనే అందులో ఉన్నటువంటి రియల్ ఎసెన్స్ మనకి తెలుస్తుంది. మీదన కనబడేది కాదు. కొన్ని దేశాల గురించి విన్నప్పుడు, ఆ దేశంలో బంగారం చాలా ఉంటుందండి. ఏంటి, రోడ్డు మీద కారులో వెళ్తే బంగారం కనబడుతుందా? చెప్పండి. కొన్ని దేశాల్లో బంగారం కనబడుతుంది కదా, రోడ్డు మీద వెళ్తే బంగారం కనబడుతుందా? కొన్ని దేశాల్లో ఆయిల్ కనబడుతుంది, ఆయిల్ ఉంటుంది అంటారు కదా, రోడ్డు మీద వెళ్తే ఆయిల్ కనబడుతుందా? లేకపోతే ఆయిల్లో కానీ మనం వీధుతూ వెళ్తామా? ఎనీథింగ్ వాల్యుబుల్ యూ టాక్ అబౌట్, ఏదైనా విలువైనది కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు గో డీపర్. నువ్వు లోతుకి వెళ్ళవలసిందే. నువ్వెంత లోతుకెళ్తే అంత విలువైన దాన్ని నువ్వు పొందుకుంటావు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుతావా? ఎంత లోతుకెళ్తే, యేసుక్రీస్తు వారు పేతురుని అన్నాడు కదా, లోనకు నడిపించు. లోనకు వెళ్ళారు, వాళ్ళు వలలు వేశారు. లోనకు వెళ్ళడానికి హీ సెడ్, పేతురు గారు అంటాడు కదా, ఆయన రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను లోతులలో రతనాలు వెదకుటలో దీంచునా ప్రభునా నడిపించునా నావా నడిసన్ జీవన మార్గమున నా జన్మ ధరింప. రాత్రంతా శ్రమపడ్డాను, ఏమీ జరగలేదు. బహుశా నేనేమనుకుంటానంటే, పేతురు గారు యేసుక్రీస్తుతో మాట్లాడేటప్పుడు ఏమనుకుంటున్నట్టే, అసలు యేసుక్రీస్తు ఎవరో పేతురికి తెలియదు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం తెలియదు, యేసుక్రీస్తు గురించినటువంటి వివరణలు ఏమీ కూడా ఆయనకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, పేతురు గారు చాలా ఔదర్యం కలిగిన వాడు. నీ దోణి కొంచెం లోనకు నడిపించి నేను వాడుకోవాలి అన్నప్పుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? మనం చాలా చిన్న చిన్న వాటికి కూడా మనం అంగీకరించడానికి ఇష్టపడం. ఒకవేళ పేతురు గారు, సారీ నేను ఆల్రెడీ నా వాడంతా దోనంతా కడిగేసుకున్నాను, నేను ఇవ్వడానికి అవ్వదు, నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని ఉండుంటే స్టోరీ అంతా మొత్తం మారిపోయింది. కానీ పేతురు అలాగనలేదు. మొట్టమొదట ఆయన ధోరణి వాడుకోవడానికి ఇచ్చాడు. నావు యేసుక్రీస్తు వారు అన్నారు, లోనకి వెళ్దాం రా అన్నప్పుడు, ఇప్పుడు కూడా రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం, సారీ అండి నేను రాలేను. అందులోకి మిమ్మల్ని చూస్తే కొంచెం మీ గెటప్ చూస్తే డిఫరెంట్గా ఉంది. బహుశా మీరు ఎప్పుడు చేపలు పట్టిన వాతావరణం కూడా నాకు కనబడటం లేదు. అందుగురించి మీరు చెప్పిన దానికి నేను విధేయత చూపించవలసిన అవసరం లేదు. ఎంతమందికి అర్థమైంది? రైటా రాంగా? కానీ ఆయన అలాగ అనలేదు. రాత్రంతా మేము శ్రమ పడ్డాం,
మాకు ఏమీ దొరకలేదు, అయినా సరే నీ మాట చొప్పున, దేవునికి స్తోత్రం చెబుతావా, అయినా సరే నీ మాట చొప్పున విశ్వాసంతో నేను వస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు వెళ్ళారు, వలలు వేశారు. వాక్యంలో రాయబడి ఉంది, అక్కడ ఉన్నటువంటి ఆ స్థలానికి గన్నేసరత్ అని పేరుంది. గన్నేసరత్ అంటే ఏంటి తెలుసా? గార్డెన్ ఆఫ్ రిచెస్, ఐశ్వర్యము సమృద్ధిగా ఉన్నటువంటి తోట, స్థలము సర్వ సమృద్ధిలో ఉంటుండగా నీకు మాత్రం ఒక చేప కూడా లేదు. మన చుట్టూ ఉన్నవాళ్ళు రిచ్చే, మనకు మాత్రం రిచ్నెస్ లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు, మనకు మాత్రం ప్రశాంతత లేదు. విశాఖపట్నం అంటే చాలా ప్రశాంతం కలిగినటువంటి ఒక నగరం. ఎంతమంది తెలుసు? విశాఖపట్నం అంటే చాలా ప్రశాంతమైనటువంటి నగరం. ఎంతమందికి తెలుసు? విశాఖపట్నం వాస్తవ్యులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, విశాఖపట్నం ప్రశాంతమైనటువంటి నగరమా కాదా? ఇదిగో మన జీవీఎంసీలో ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు చేయెత్తున్నారు, కానీ మీరు ఎవరు చేయట్లేదు. బహుశా మనలో చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, నగరం ప్రశాంతమైతే అయ్యి ఉండొచ్చు, కానీ మా ఇంట్లో మాత్రం, నగరం ప్రశాంతమైతే అయి ఉండొచ్చు, నీ ఇంట్లో ప్రశాంతత లేదంటే ప్రాబ్లం ఏంటి? గన్నేసరత్, ఏ గార్డెన్ ఆఫ్ రిచెస్, ఐశ్వర్యముతో ఆర్థికంగా అభివృద్ధి కలిగినటువంటి స్థలములో ఉన్నటువంటి పేతురు గారికి ఒక్క చేప కూడా దొరకలేదు. యేసుక్రీస్తు వారు అన్నారు, లోనకు పోనీ. వెళ్ళిన తర్వాత విశ్వాసంతో, అయినా సరే నీవు చెప్పిన మాట ప్రకారం, నీ మాట చొప్పున విశ్వాసం ఉండాలండి అడుగు వేయాలంటే. ఐ వాజ్ రీడింగ్ అన్ ఆర్టికల్. ఒక బాటసారి ఎడారిలో ప్రయాణం చేస్తూ కొంత ఆహారమును కొంత నీళ్లు పట్టుకొని ఎడారిలో ప్రయాణం చేస్తూ సంహౌ దారి తప్పాడు. దారి తప్పిపోతే ఇంక ఎటు చూసినా సరే ఎటు వెళ్ళలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎంతో సమయం పట్టలేదు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆహారం అయిపోయింది, నీళ్ళు కూడా అయిపోయి. నీళ్ళు అయిపోతే ఎంత టైం జీవించగలడు? ఇంకా చాలా కష్టపడుతున్నాడు. తన మనసులో అనుకున్నాడు, ఇంకెంతో టైం పట్టదో, మహా ఉంటే కొన్ని గంటల్లోనే నేను చనిపోతాను అనుకొని నడవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రయాణం కొనసాగుతుంటే దూరంలో ఒక చిన్న హట్, ఏమంటారు దాన్ని, పాకలా కనబడింది. ఒక్కసారి ఆలోచించాడు, ఇదేంటి ఎడారిలో ఒక పాకలా కనబడడం ఏంటి అని చెప్పి ఆయన నమ్ముకోలేకపోయాడు. మొత్తానికి ఏదైనా మంచిదే, కనబడుతుందా, నిజమా అబద్ధమా ఏంటో తెలుసుకోలేని స్థితిలో ఆ పాక దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే లోన ఎవరో లేరు. కానీ ఆయన ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏంటంటే, ఆ పాకలో ఒక బోరు కొట్టే పంపు ఉంది, వాటర్ పంపు అందులో ఉంది. చూసి ఈ ఎడారిలో ఇక్కడ పాక ఉండడం ఏంటి, ఇందులో బోరు కొట్టే పంపు ఉండడం ఏంటి, ఏదైనా సరే ఇప్పుడు ఎక్కువగా ఆలోచించే పరిస్థితులు ఆయన లేడు. ఎందుకంటే దాహం ఎక్కువ ఉంది, నీళ్లు దొరికితే కనీసం బ్రతుకుతాడు, ఆ నీళ్లు దొరకకపోతే ఆయన బ్రతకగలిగిన వాతావరణం లేదు. ఆయన వెళ్ళి ఆ పంపును కొట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ పంపు ఎంత కొట్టినా ఒక చుక్క నీళ్లు కూడా రాలేదు, ఎండిపోయింది. అసలే అలసిపోయి ఉన్నాడు, ఆ పంపు కొట్టి ఇంకా అలసిపోయాడు. అలసిపోయినటువంటి వాడు పడిపోయి అయిపోయింది నా పని అనుకున్నాడు. ఎలా చూసేటప్పటికి మీదనే ఒక వాటర్ బాటిల్ ఏలబడుతూ కనబడుతుంది. అది చూడగానే మళ్ళీ ఏమవుతుంది, లోన ప్రాణం లెగిసి వచ్చింది. ఇక్కడ నీళ్ళు ఉన్నాయని టప్పని లేచాడు. లేచి వెంటనే నీళ్లు తీసుకున్నాడు. నీళ్లు తాగుదాం అనుకునేటప్పటికి ఆ బాటిల్తో పాటు ఒక పేపర్ కూడా అక్కడ ఉన్నది. ఆ పేపర్ చూశాడు, ఓపెన్ చేసి చూస్తే
అందులో ఏమని రాయబడి ఉందంటే, ఈ బాటిల్లో ఉన్న నీళ్లు పంపులో వేసి ఆ పంపు కొట్టండి, నీళ్లు వస్తాయి అని చెప్పి రాసి ఉంది. ఇప్పుడు ఆలోచించడం ప్రారంభించాడు. ఈ నీళ్లు పంపులో వేయాలా, లేకపోతే నేను తాగాల? పంపులో వేసి నీళ్లు కానీ రాకపోతే, ఒకవేళ పంపులో వేసిన తర్వాత నీళ్లు రాకపోతే, ఆలోచించాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆ బాటిల్ వాటర్ మాత్రమే అతనికి ఉంది. చేతులు వణుకుతున్నాయి. పంపులో వేయడానికి డిసైడ్ అయ్యాడు. పంపులో వేసాడు. 1 2 3 కొట్టాడు. వాటర్ బయటికి వచ్చింది. దేవునికి స్తోత్రం చెబుదావా? ఆ నీళ్లు బయటికి రాగానే ఆయన కడుపు నిండా కావలసినంత నీళ్లు తాగేశాడు. మళ్ళీ ఆ బాటిల్లో నీళ్లు పట్టాడు, మీదన పెట్టేశాడు. వెళ్ళిపోదాం అనుకునే సమయానికి పక్కన ఇంకొక బాటిల్ కనబడింది. అందులో పెన్సిలు, పేపర్ కనబడింది. ఆ పేపర్ ఓపెన్ చేస్తే అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయే మార్గం ఎలాగనేది ఆ మ్యాప్లో కనబడింది. ఆ మ్యాప్ చూసుకున్నాడు. అమ్మయ్య, నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. బయటకు వచ్చి వెళ్ళిపోదాం అనుకుని కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. వచ్చి ఆ పేపర్ తీసుకొని మళ్ళీ రాశాడు దాని మీద ఆ పెన్సిల్తో. ఏమని రాశాడంటే, నన్ను నమ్మండి, ఈ పంపు పనిచేస్తుంది అని రాసి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? కొన్నిసార్లు మన జీవితాల్లో విశ్వాసంగా అడుగు ముందుకి వేయలేం. ఇట్స్ ఇంపాసిబుల్, ఇది జరుగుతుందో జరగదో, లాస్ట్ మినిట్ ఆఖరి నిమిషం ప్రయత్నంలో ఉంటాం. పేతురు అన్నాడు కదా, ఇదిగో రాత్రంతా మేము శ్రమ పడ్డాం, నేను ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నా. ఐఎమ్ వాషింగ్ మై నెట్స్, నా వలలను నేను కడుగుతున్నాను. ఐ డిసైడెడ్ టు గో బ్యాక్ టు హోమ్. ఐ డిసైడెడ్ టు గెట్ డివోర్స్. ఐ డిసైడెడ్ టు స్టాప్ ఇట్ రీడింగ్, ఎడ్యుకేటింగ్ మై సెల్ఫ్. ఐ డిసైడెడ్ టు లీవ్ ది జాబ్. ఈ ఉద్యోగాన్ని నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను. ఈ ఉద్యోగం నుండి నేను బయటికి వెళ్ళిపోతాను. ఈ చదువు ఇక నేను చదవాలనుకోవటం లేదు. ఎంత చదివినా ఇంక ఉద్యోగం రాదు. ఈ వ్యాపారాన్ని నేను కొనసాగించలేను, ఎందుకంటే దివాలా తీసేస్తున్నాను. ఎంతమందికి అలాంటి వాతావరణం? యేసుక్రీస్తు గారు పేతురుతో అన్నాడు కదా, మనం వెళ్దాం రా, లోనకి వెళ్దాం. పేతురుకి రిసర్చ్ చేయాల్సినటువంటి ప్రతి రీజను ఉంది. ఎందుకంటే ఆయనకు తెలుసు, పేతురు నీటితో ట్రైన్డ్ పర్సన్, నీటిలోనే శిక్షణ పొందినవాడు, నీటితో ఉన్నవాడు. ఆయన మొదటి నుండి కూడా నీటిలో ఎలాగ ఉండాలో, చేపలు పట్టడం ఎలాగో, ఎప్పుడు చేపలు పట్టాలో, ఎలాగ కదలాలో, అన్ని విషయాలు ఆయనకు తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పినట్టు ఆయన వెళ్తున్నాడంటే ఆయనకున్నటువంటి అనుభవాన్ని దాటి వెళ్ళిపోవాలి ఆయన. కొన్నిసార్లు మనం ఏమంటామంటే, నేనేం చదువుకున్నానో తెలుసా, మీరేంటి నాకు చెప్తున్నారు? నేను ఏమి ట్రైన్ అయ్యానో తెలుసా, మీరేంటి నాకు చెప్తున్నారు? కొన్నిసార్లు మన ట్రైనింగ్ పనిచేయదు, కొన్నిసార్లు మనం చదువుకున్న చదువు పనిచేయదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన అన్నాడు, రాత్రంతా శ్రమ పడ్డాం కానీ ఏమీ జరగలేదు, అయినా సరే నీ మాట చొప్పున. దేవునికి స్తోత్రం చెబుదామా? ఈ ఉదయకాల సమయంలో అయినా నీ మాట చొప్పున మరొకసారి నేను ప్రయత్నం చేస్తాను. ఎక్కడైతే కరువుతో ఉండిపోయాడో, సర్వ సమృద్ధి కలిగినటువంటి ఆ స్థలములో ఆయన కరువును అనుభవిస్తున్నాడు. కరువును అనుభవిస్తున్నటువంటి ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తీసుకొని వెళ్ళారో ఆయన జీవితమే మారిపోయింది. ఏమీ లేని దానిలో నుండి 200% 200% ఆశీర్వాదాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏమీ లేని దగ్గర నుండి 2 దోణలు
పూర్తిగా మునిగిపోగలిగినంత చేపలను మత్స్యరాశిని వారు సంపాదించారు. ఇప్పుడు పేతురు గారు ఏమనాలంటే, నేను ఊహించలేదు ఇలాంటి ఆశీర్వాదాలు వస్తాయని, నేను ఎప్పుడు అనుకోలేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నీకు దోనిచ్చినందుకు, నువ్వు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ని బట్టి చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోలేదు. ఆ మత్స్యములను, ఆ ఐశ్వర్యాన్ని చూసి అక్కడతో ఆయన ఆగిపోలేదు. ఐశ్వర్యాన్ని ఇచ్చిన దేవుని వెనకాతల వెంబడించడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఈ ఉదయకాల సమయంలో ఇయర్ ప్రారంభంలోనే ఉన్నాం, 2వ నెల మొదటి ఆదివారం. ఈ సంవత్సరాన్ని నువ్వు దేవుని చేతికి అప్పగించి, ఏమి జరిగినా జరగకపోయినా, ఇప్పుడు వరకు కనబడుతున్నటువంటి వాతావరణం అంతా ప్రతికూల వాతావరణం ఉండినా, అనుకూల వాతావరణం లేకపోయినా, నీ మాట చొప్పున నేను ముందుకి కొనసాగుతాను. స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. దయచేసి అందరూ లేచి నిలబడండి. I will just proceed. I live my life to give glory to you. నీవు నాకు ఇచ్చిన ఉద్యోగమైనా, నీవు నాకు ఇచ్చిన చదువైనా, నీవు నాకు ఇచ్చినటువంటి ఐశ్వర్యమైనా, అంతస్తైనా, కుటుంబమైనా, ఏదైనా సరే నీ మహిమార్థమై నేను వాడాలి. I will use myself. I will be using myself for your glory. నీకే మహిమ, నా ఉద్యోగంలో నీకే మహిమ, నా చదువులో నీకే మహిమ, నా కుటుంబములో నీకే మహిమ. All glory belongs to you. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. లోకదూతాలి నిన్ను పాడి కీర్తించి, ఎంతో ఎంతో మహిమా, నిన్ను భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తించ, ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధించ, నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధించ, నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదయా యేసయ్యా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదయా యేసయ్యా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. కష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా.
కష్టాలలోన కన్నీరు తుడిచి అందరూ పాడదామండి. నీవే కదా నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. హృదయపూర్వకంగా చెబుదాం. అది నా జీవితాంతం నీ నామస్మరణే. One more time. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. మహిమా నీకే మహిమా, మహిమా నీకే అందరూ కమాన్. మహిమా 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 నీకే. వన్ మోర్ టైం. మహిమా నీకే మహిమా, మహిమా నీకే. అందరూ కళ్ళు మూసుకొని రైజ్ యువర్ హ్యాండ్స్. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. కష్టాలలోనా నష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే. Say it from the depth of your heart. నష్టాలలోనా నష్టాలలోనా కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. One more time. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా. హృదయపూర్వకంగా yes, all my life. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. అందరూ మన కుడి చేతులు మన తల మీద పెట్టుకుందాం. మరొకసారి మనల్ని మనం దేవుని చేతికి కమిట్ చేద్దాం. ఐఎమ్ కమిటింగ్ మై సెల్ఫ్, ఐ సరెండర్ మై సెల్ఫ్, మై లైఫ్, మై జాబ్, మై డిగ్రీస్, మై టాలెంట్స్, ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్ గివెన్ టు మీ. నువ్వు నాకు ఇచ్చిందంతా కూడా నీకే మహిమ, నీ మహిమార్థమై జరిపించబడాలి. ఐ డిసైడెడ్ నా కష్టాలలో నష్టాలలో నా కన్నీరు తుడిచింది నీవే. నా జీవితాంతము నీ నామస్మరణ చేస్తాను. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో నీ స్వరాన్ని వినడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి, మాకు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు. కూడి ఉన్న ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను. మరొకసారి మమ్మను మీ చేతికి అప్పగించుకునే అవకాశం ఇచ్చారు. మాకున్న సమస్తము నీదే ప్రభువా. నీ కొరకు వాడబడాలి. మాకున్న జ్ఞానం, మాకున్న తెలివితేటలు, మాకున్న బలం, మాకున్న ఆత్మీయత, మాకున్న ఐశ్వర్యం, మా కుటుంబం, నేను నా ఇంటి వారు నీ కొరకు వాడబడినుగాక. మీరే మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. గ్లోరీ బీ టు గాడ్. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. లెట్స్ ప్రిపేర్ అవర్ ఆఫరింగ్స్, టైత్స్ అండ్ స్పెషల్ ఆఫరింగ్. ఎవరికైనా ఎన్వలప్ కావాల్సిన వారు మీరు చేతులు ఎత్తినట్లయితే
మీ దగ్గరికి తీసుకొని వచ్చిస్తారు. అర్పణ, దశమ భాగమా, ప్రత్యేక కానుక సిద్ధం చేద్దాం. ఆన్లైన్లో వాచ్ చేసేవారు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ ఆఫరింగ్స్ పంపించవచ్చు. సిద్ధం చేసిన వాళ్ళు దయచేసి లేచి నిలబడండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ యూ కెన్ రైట్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ది ఎన్వలప్. నీ మహిమార్థమై నేను నాకున్న సమస్తము నీ చేతిలో పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఐఎమ్ బ్రింగింగ్ my offering, my tithe and my special offering, let it be for your glory. నీ మహిమార్థమై వాడబడిన కాక. Sometimes it is very difficult to bring an offering into the house of God. కొన్నిసార్లు లైఫ్ అండ్ డెత్ మధ్యలో ఉంటాం. But if you give it to God, God will give it to you. దేవుని చేతిలో మనం పెడితే దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. పేతురు దోనెను యేసుక్రీస్తు వాడుకోవడానికి ఇచ్చాడు. యేసుక్రీస్తు ఆయన ఊహించలేని మత్స్య సంపదను ఇచ్చాడు. అన్నిటికంటే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. సమ్టైమ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనం ఏ స్థితిలో తీసుకొని వచ్చామో కొన్నిసార్లు దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ అండ్ డెత్. ఈ నీళ్లు తాగితే నేను బ్రతుకుతాను కొంత టైం, పంపులో వేస్తే వస్తుందో లేదో నాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది తీసుకొచ్చామేమో. బిలీవ్ ఇన్ గాడ్. ఐ సెడ్ జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్, జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్. రైజ్ యువర్ ఆఫరింగ్. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, నీ సన్నిధానంలోనికి తీసుకొని రాబడిన ఈ అర్పణలు, దశమ భాగములను బట్టి వందనాలు. నీ సన్నిధానంలోనికి ఈ అర్పణలు మేము తీసుకొని వస్తుండగా మమ్మను, మా కుటుంబాన్ని, మా ఉద్యోగాలని, మా వ్యాపారాలను మీరు దీవించండి. మాకున్న సమస్తము నీదే. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకదూతాని నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొని ఆడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. దేవ పరలోకదూతాలి నిన్ను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భూమిలోని ప్రజలంతా కొని ఆడి కీర్తింప ఎంతో ఎంతో మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. నా జీవితాంతం నీ నామస్మరణే చేసేదనా యేసయ్యా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా. మహిమా నీకే మహిమా.
ప్రత్యేక కానుకల గురించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేక కానుకలు మీ దృష్టికి ప్రత్యేకంగా కనబడనివ్వండి. ఈ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలను బట్టి వందనాలు. మా అందరి జీవితాల్లో కూడా ఇలాంటి అద్భుతాలు మేము పొందుకునే అవకాశం దయచేయండి. మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఈ నెల ఫిబ్రవరిలో ఎవరైనా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ ఉన్నవారు దయచేసి లేచి నిలబడి ముందుకు వస్తే మీ గురించి ప్రార్థన చేస్తాం. ఎవరికైనా బర్త్డేస్ కానీ, వెడ్డింగ్ యానివర్సరీ, ఎవరైనా పుట్టినరోజు కానీ, వివాహ దినం కానీ ఉన్నట్లయితే లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటు గాడ్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటు గాడ్. అందరూ గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కమ్ ఆన్, లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటు గాడ్. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. స్వరూపరాణి గారు బర్త్డే, లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటు గాడ్. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం అండి. 10th మ్యారేజ్ డే, లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్. మీ ఇద్దరు ఒక దగ్గర నిలబడితే బాగుంటుంది. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటు గాడ్. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం అండి. అంతే కొట్టగలమా? ఇంకా కొంచెం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇదేనమ్మా ఎప్పుడు 18. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్. 15th, 50th బర్త్డే. దేవునికి స్తోత్రం. సో ఎప్పుడు మీ బర్త్డే? ఎప్పుడు? నవ్వుతారేంటి? అంటే ఆయమ్మ చెప్పడం ఏముంది? స్వరూపరాణి గారు చెప్పొచ్చు కదా. సో అప్పుడే 50 వచ్చేసిందని ఆలోచిస్తారు. చాలా తొందరలో 60 కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? 60 తర్వాత 70 కూడా రావాలి. దేవుడు మనకు దీర్ఘాయువు దయచేయనుగాక. సో కిరణ్కి, సోనీకి, చందుకి, వీళ్ళందరికీ పని ఉందన్నమాట. 50th బర్త్డే. దేవునికి స్తోత్రం. అందరూ మీ కుడి చేతుల బిడ్డల వైపు చూపించండి. మనస్ఫూర్తిగా మనం ఈ బిడ్డలను దేవుడు దీవించినట్లు మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ ఫిబ్రవరి నెలలో ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు వారి బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే అవకాశం మీరు ఇచ్చినందుకు వందనాలు. ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయుష్వంతులు ఉండినట్టు సహాయం చేయండి. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కాపాడిన మా దేవుడా, ఇకను మీరు కాపాడబోతున్నందుకు వందనాలు. వారు బ్రతుకు దినాల్లో అనేకమైన బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకునే అవకాశం దయచేయండి. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. కంగ్రాచ్యులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. కంగ్రాచ్యులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. Congratulations, God bless you. Congratulations, God bless you. Let's give a big clap unto God. మరలా ఒకసారి అనౌన్స్మెంట్స్ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మంగళవారం సాయంకాలం 7 గంటలకి మనకు బైబిల్ స్టడీ ఉంది. ఈ వారం నేనే అటెండ్ అవుదాం అనుకుంటున్నాను. సో 7 o'clock చాలా ఇంపార్టెంట్ విషయాన్ని క్రైస్తవురాలైతే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. దాని విషయం నేను ఈ మిడ్ వీక్ సర్వీస్లో మాట్లాడాలని ఆశపడుతున్నాను. కాబట్టి అందరూ కూడా అటెండ్ అవ్వడానికి సమయానికే రావాలి. చర్చ్కి ఒక సిస్టమ్ ఉంది. 7:30 దాటిన తర్వాత కింద గేట్లు వేసేస్తాం. అందుగురించి 7 o'clock అంటే 7 to 7:30 మధ్యలోనే బైబిల్ స్టడీకి రావడానికి అందరూ సిద్ధపడాలని ఆశపడుతున్నాం. శుక్రవారం ఉదయం విమెన్ మీట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. శుక్రవారం సాయంకాలం 7 గంటలకి మనకి ప్రభురాత్రి సంస్కారం ఉంది. ద ఫస్ట్ ఫ్రైడే. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటు గాడ్.
సో దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, శుక్రవారం సాయంకాలం పోయిన వారంలో జరిగినటువంటి కాంపిటీషన్లో ఆ రోజు విన్నర్కి గిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో గెట్ రెడీ. చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది, చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలామంది చాలా జ్ఞానయుక్తంగా ఆలోచన కలిగి, అండర్స్టాండింగ్, ఐ రియల్ అడ్మైర్ దేర్ అండర్స్టాండింగ్. వాళ్ళకున్న అండర్స్టాండింగ్ నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇంత జ్ఞానంగా ఆలోచించగలిగి దానిలో ఉన్నటువంటి ఎసెన్స్ని తీయగలుగుతున్నారు అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ. సో గెట్ రెడీ. హూ గెట్స్ దట్ ప్రైజ్ గిఫ్ట్? దేవునికే మహిమ కలుగును గాక. ఈ వారంలో శనివారం మెన్స్ ఫెలోషిప్ ఉంది. పురుషులందరూ కూడా, దిస్ ఇస్ ద ఫస్ట్ మెన్స్ ఫెలోషిప్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరానికి మొదటి మెన్స్ ఫెలోషిప్ ఈ శనివారం సెకండ్ సాటర్డే ఇక్కడే జరుగుతుంది కనుక పురుషులందరూ కూడా దీనిలో శనివారం సాయంకాలం 7 గంటలకి అటెండ్ అవ్వాలని మనం చేస్తున్నాను. ఆదివారం యథావిధిగా మనకి మొదటి ఆరాధన 7 గంటలకి, రెండవ ఆరాధన 10 గంటలకి. ఐ వాంట్ టు థ్యాంక్ సమ్ ఫ్యామిలీస్ హియర్. Thank you for providing breakfast and lunch for pastor's family. Let's give a big clap unto God. Florence family and ఒక్కొక్కరి పేరు చెప్పడానికి అవకాశం ఉండదు నాకు. మాధురి గారి ఫ్యామిలీ అండ్ నిహారిక గారి ఫ్యామిలీ, అభిగయాల్ గారు, పద్మ గారు, చిన్న పద్మ, పెద్ద పద్మ అండ్ దినకర్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికి దీనిలో ఎస్పెషల్లీ లీడింగ్ 2 గ్రూప్స్ చాలా ఫాస్ట్గా ఉన్నారు. గడిచిన 1 నెలలో ఆనందరావు గారి నిహారిక గ్రూప్, లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ ఆన్ టు గాడ్. అండ్ దెన్ టైటస్ గారు అండ్ మాధురి గ్రూప్, వాళ్ళిద్దరు గ్రూప్స్లోనూ చాలా కాంపిటేటివ్గా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీ రియల్లీ అప్రిషియేట్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. మీ ప్రేమ అభిమానాలను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. తప్పకుండా మన రివార్డ్ దేవుడు మనకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. తలలో వంచండి, కళ్ళు మూయండి. మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమా. మనం ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు నీకే మహిమ, నువ్వు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే మహిమ. ఫర్ దిస్ వీక్ ఐ గివ్ గ్లోరీ టు యూ. ఈ జరగబోతున్నటువంటి వారాన్ని బట్టి నీకే మహిమ. నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకే మహిమ, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకే మహిమ, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకే మహిమ. తలలో వంచండి, కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, మరొకసారి నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. పేతురు గారు తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఆయన జీవిత అర్థం, ఉద్దేశం, గమ్యం మారిపోయింది. సరైన సమయంలో మేము స్పందించగలిగే అవకాశం మీరు మాకు దయచేయండి. ఎన్నోసార్లు మీరు మాతో మాట్లాడినా నీ మాట చొప్పున మేము చేయలేనటువంటి బలహీన స్థితిలో ఉంటుండగా యేసు నామములో మేము బలపరచబడుదుముగాక. కూడి ఉన్న ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ జరగబోయే వారాన్ని మీ చేతికి అప్పగిస్తుంటుండగా మీ సన్నిధి సమాధానం మాకు తోడుగా ఉంచండి. మాకు ముందుగా మీరు ఉండండి. మా ఉద్యోగాలలో, వ్యాపారాలలో, మా పిల్లల స్కూల్కి వెళ్ళి వచ్చే ప్రయాణాల్లో సమస్తములోనూ మీ సన్నిధి మాతో ఉంచండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకున్న. గాడ్ బ్లెస్ యూ.